మొదటిది మతం అనే ప్రభుత్వం. ఇది వీళ్ళను పరిచయులు అని పిలుస్తారు. వీళ్ళు ఎగేసుకుని వచ్చారు. ఏంటి యూదుల రాజు అంటున్నావు, యూదుల రాజు అంటున్నావు, నీకు తెలుసా నువ్వు యూదుల రాజు ఎలా అవుతావు అంటే ఆయన అవును నువ్వు అన్నట్లే యూదుల రాజు క్రీస్తును నేనే, సర్వాధికారి అయిన దేవుని కుడిపార్శ్వం ముందు నేను కూర్చుండటయు మెగారుడనై దిగిరావుటయు మీరు చూస్తావు అని అన్నాడు. అప్పుడు ఆ మతానికి పెద్దగా ఉన్న ఆయన బట్టలు చింపుకుని ఏమన్నాడంటే ఇంతకంటే ఎక్కువ కావాలా, ఈయన సిలువేయండి అని అన్నాడు. రెండో వ్యక్తి హేరోదీయులు అంటే వీళ్ళకేంటంటే మా కుటుంబస్తులే సింహాసనంకి ఎక్కాలి, ఇంకొకటి కొత్త రాజు రావడానికి వీల్లేదు అనుకునేవాళ్ళు. వాళ్ళు కూడా ఈయన అడిగారు. అవును ఐ యామ్ ద కింగ్ అన్నాడు, నేనే రాజును అని అన్నాడు. వాళ్ళు అన్నారు ఇంతకంటే మాకు అక్కర్లేదు, మేము వీడిని సిలువ వేయాల్సిన అక్కర్లేదు, రోమీలకు అప్పగిప్పండి అని అన్నాడు. రోమీల దగ్గరికి తీసుకెళ్లారు. రోమా ప్రభుత్వం ఆ రోజుల్లో, ఇప్పుడు ఎక్కడి నుంచి ఉన్నాం మనం, మెసొపొటేమియా అయిపోయింది, ఐగుప్తు నాగరికత అయిపోయింది, ఇస్రాయేల్ అయిపోయింది, బబులోన్ నుంచి ఎక్కడికి వచ్చినప్పుడు గ్రెకో రోమన్ ఎంపైర్, రోమా అనేటటువంటి మహాశాసనం, గొప్ప శాసనం,